కనుగొలవుతుంది కొన్ని గెలుపులు వేస్తుంటుంది చేస్తున్న లైన్ మన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవనిమాన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవనిమాన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవనిమాన కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం కాకుండా కాపాడాలి. రద్దు చేయాలి, రద్దు చేయాలి. 12 జీవోలు రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. ప్రైవేటీకరణ ఆపాలి, రద్దు చేయాలి, వర్ధిల్లాలి. భవనిమాన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కాపాడుకుందాం, కాపాడుకుందాం. వెల్ఫేర్ బోర్డును కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్. మన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మన కార్మికులు కల్పించాలి. మన కార్మికులకు 5 లక్షల రూపాయల బెనిఫిట్ ని కల్పించాలి. సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. జిందాబాద్. మన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మన కార్మికుల ఐక్యత జిందాబాద్. మన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మన కార్మికుల ఐక్యత. ఏఐటీసీ రాష్ట్ర పిలుపునకు జేఏసీగా 25వ తారీఖు నవంబర్న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవనిమాన కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. దాన్ని ఆపాలి. అంతేకాకుండా సిఎస్సి సెంటర్ రూపేణ భవనిమాన కార్మికులకు టెస్టులు అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కాబట్టి ఈ సిఎస్సి క్యాంపుల్ని ఆపాలి. అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే ఆలోచన ప్రభుత్వం చేపడుతుంది. దాన్ని రద్దు చేయాలి. జీవో నంబర్ 12ను సవరించి ప్రభుత్వ పరంగానే వెల్ఫేర్ బోర్డును కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా సాధారణ మరణానికి 2 లక్షల రూపాయలు ఇస్తుండ్రు, అది కాకుండా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. న్యాచురల్ డెత్కు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. మరి పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా వృద్ధులకు 60 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు 5,000 రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొండి వైఖరి వహించి వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేసే ఆలోచన చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తున్నాము. అంతేకాకుండా వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి 325 కోట్ల రూపాయలని ప్రైవేట్ సంస్థకు తరలించింది. ఈ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్ని కూడా ప్రైవేటీకరణ ద్వారా కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం తలపెడుతుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జేఏసీగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము రేపు 25 నాడు. కాబట్టి నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా రేపు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.